కృపగల దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విస్తారమైన మీ జాలి, కరుణ, కటాక్షాలను బట్టి మీకు తలలు వంచి నమస్కరించుకుంటూ ఉన్నాం. మీ వంటి వారు లేరు. కృప చూపుట్లో అసమానుడు, మీకు స్తోత్రాలు. అయోగ్యులమైన మమ్మల్ని, పాపులమైన మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ సొత్తుగా, మీ యాజక సమూహంగా మమ్మల్ని అంగీకరించేందుకు మీకు స్తోత్రాలు. మా ద్వారా లోకానికి మీ సువార్త ప్రకటించాలని, మిమ్మల్ని మేము లోకానికి కనుపరచాలని మమ్మల్ని ఎన్నుకున్నారు. మీకు స్తోత్రాలు. మీ గుణాతిశయాల్ని ప్రచురించేయడానికి మమ్మల్ని చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మరొక ఆదివారం మీ సన్నిధిని అనుభవించే కృప మాకు దయచేశారు. మీకు స్తోత్రాలు. మేము మనసారా మిమ్మల్ని సేవించడానికి, స్వచ్ఛమైన మనసుతో మీ వాక్యాన్ని అంగీకరించడానికి సహాయం చేయండి. దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా అందరికీ కావాల్సిన ఆత్మీయమైన వర్తమానం మీరు దయచేయండి. మీ మహిమైశ్వర్యాల నుంచి మా ఆత్మీయ అవసరాలన్నీ తీర్చండి. మా విశ్వాసంలో లోపాలని సరిదిద్దండి. మీ కుమారుని స్వరూపంలోనికి మమ్మల్ని అంతకంతకు మార్చండి. ఈ సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ మీకే మహిమ తెచ్చుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు, భూజనుల హల్లెలూయా, హల్లెలూయా, యేసుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. ఊరతోను తాళముతో రోగించి స్తుతించుడి. నిరంతరము మారని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు, భూజనుల నేలున్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. యువకులారా, పిల్లలారా, దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. యువకులారా, పిల్లలారా, దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా, ప్రభువులరా, యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు, భూజనుల నేలున్. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి. అగాధమైన జలములారా, దేవుని
స్తుతించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. అందరం లేచి నుంచుని పాడుకుందాం. హే ప్రభు యేసు. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాట పాడుకుందాం. హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి. శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్తనిధి సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. తపములు తరచిన నిన్నే గదా, జపములు సలిపిన నిన్నే గదా. తపములు తరచిన నిన్నే గదా, జపములు సలిపిన నిన్నే గదా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. పలుకులలోని శాంతి కదా, తొలకరివానగా కురిసే గదా. పలుకులలోని శాంతి కదా, తొలకరివానగా కురిసే కదా. మలమల మాడిన మానవ హృదయము, మలమల మాడిన మానవ హృదయము కలకలలాడే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. హే
ప్రభు యేసు, హే ప్రభు యేసు. కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత. కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత. మానవ మైత్రిని సిల్వ పతాకము, మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చేసి గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవుని బాసిన లోకములో చావు ఏకాపురముండే గదా. దేవుని బాసిన లోకములో చావు ఏకాపురముండే గదా. దేవునితో సఖ్యంబును జగతికి, దేవునితో సఖ్యంబును జగతికి ఈవి నిడితివి గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. దాపున చేరిన పాపిని బ్రోచిన, దాపున చేరిన పాపిని బ్రోచిన కాపరి నీవే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతానుని గర్వం ఖండనమాయె గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుషడారిలో కలువలు పూయుట, కలుషడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. 121 పాట పాడు. మేల్కొమ్ము ఓ కావలి, మేల్కొమ్ము ఓ కావలి, యేసుని యోధుడవు, పోరాడవలే నీవే, పోరాడవలే నీవే, ప్రభు శక్తితో పోవాలెన్. మేల్కొమ్ము ఓ కావలి, శత్రువులెందరో
యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావలి ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని స్థిరుడవై నిలువవలే స్థిరుడవై నిలువవలే శత్రువులందరి ఎదుట మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావలి సిద్ధపడుమిప్పుడే ఆయుధము పట్టుకో సిద్ధపడుమిప్పుడే ఆయుధము పట్టుకో ఆత్మీయ యుద్ధం నీది ఆత్మీయ యుద్ధం నీది భయపడకెవ్వరికిన్ మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావలి సత్యముని నడికట్టు తొలగు అబద్ధము నుండి సత్యముని నడికట్టు తొలగు అబద్ధము నుండి తొడుగుకోమై మరువును తొడుగుకోమై మరువును ఆత్మరక్షణ పొందను మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావలి పాదరక్షలు ధరించు అందించు సువార్తను పాదరక్షలు ధరించు అందించు సువార్తను విశ్వాసమనుడాలుతో విశ్వాసమనుడాలుతో దుష్టుని అగ్ని నార్పు మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలెన్ మేల్కొమ్ము ఓ కావలి వాక్యం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు.
మనము ఆత్మను అనుసరించి జీవించువారు మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని గ్రహించడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహించి, మాకేం నేర్పడానికి మీరు సంకల్పించారో, ఇది ఉద్దేశంతో ఈ మాటలు వ్రాయించారో, మీ గంభీరమైన ప్రణాళిక మా జీవితంలో నెరవేర్చవలసిందని, ఈ వాక్య సత్యం ద్వారా మమ్మల్ని స్వతంత్రులుగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మఫలాన్ని గురించి దాంట్లో ఉండే 9 సద్గుణాల గురించి పౌలు చెప్పిన తర్వాత అన్నాడు, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు అన్నాడు. అంటే ఆత్మఫలం ఎంత శ్రేష్టమైంది అంటే దాన్ని తప్పుపట్టేది ఏది లేదు అంటున్నాడు. దానికి విరోధంగా ఉండే చట్టాలేమీ లేవు అంటున్నాడు. మీరు చెప్పండి, ప్రేమను, దీర్ఘశాంతాన్ని, మంచితనాన్ని తప్పుపట్టే చట్టాలు ఎక్కడుంటాయి ప్రపంచంలో? అన్యులు చేశారా ఎక్కడైనా? పోనీ దేవుడు చేస్తాడా? ఆయన కోరిందే ఈ ఆత్మ కలిగించే లక్షణాలను. కాబట్టి వాటిని ఆయన ఎందుకు ఖండిస్తాడు? ఎన్నడూ ఖండించడు. కాబట్టి ఆత్మఫలాన్ని కలిగి ఉండే వారికి శిక్షావిధే లేదు అవి చేసినందుకు. కాబట్టి ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు అంటున్నాడు. లోకం ఒకవేళ వీటిలో కొన్నిటిని బలహీనత అనవచ్చేమో. మంచితనాన్ని ఏమనుకోవచ్చు లోకం ఒక్కొక్కసారి? ఆయన కొంచెం మెత్తని మనిషి అండి అని అదేదో ఒక బలహీనతలాగా ఎంచొచ్చేమో, కానీ అది హానికరం అని మాత్రం ఎవరు అనలేరు. కాబట్టి ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియు లేదు అంటున్నాడు. నిజానికి చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, అసలు ఇవన్నీ విస్తరిల్లితే అందరికీ ప్రయోజనం. ఊహించండి ఒకసారి, అందరిలో ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఆశానిగ్రహం, నమ్మకత్వం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అందరికీ మేలు కదా ఇవి. కాబట్టి ఇవి లోకం అంతా విస్తరిల్లితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఒకసారి ఊహించండి, అందరూ ప్రేమగా ఉంటున్నారు, అందరూ దీర్ఘశాంతంతో ఉంటున్నారు, అందరూ నమ్మకస్తులు అనుకోండి, అందరూ ఆశానిగ్రహంతో జీవిస్తున్నారు అనుకోండి. ప్రపంచం ఇప్పుడున్నట్టు ఉండదు కదా. కాబట్టి ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. నిజానికి ధర్మశాస్త్రం డిమాండ్ చేసే నైతిక విధి అంతా కూడా ఈ ఆత్మఫలం ద్వారా సంతృప్తి చేయబడుతూ ఉంది. అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ in fact fulfills the demands of the law, the moral law. నైతిక విధి ఏం కోరుతుందో దాని అంతటినీ ఆత్మఫలం సంతృప్తి పరుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వాటికి విరోధమైన నియమమేది లేదు అంటున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎంత శ్రేష్టమైనవో ఈ ఆత్మఫలంలో ఉండే లక్షణాలు. మీకేమో కానీ నాకు మాత్రం ఈ 9 వారాలు ఆత్మీయంగా శిఖరం వైపు పయనిస్తున్నట్టుగానే ఉంది. నాకు శిఖరం వైపు పయనిస్తున్నట్టుగానే ఉంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ అన్నాడు. ప్రేమ ఎంత శ్రేష్టమైందో ఆలోచించండి. ప్రేమ దైవ లక్షణం కదా.
ప్రేమ చూపించే వాళ్ళందరూ దేవునికి కుమారులు అన్నాడు. దేవునికి కుమారులు అన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని లోకానికి ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని సరిగా కనుపరిచినట్టు మనం ప్రేమ కలిగి ఉండడం. We will be rightly representing God as we demonstrate love. ప్రేమ శ్రేష్టమైన మార్గం అన్నాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమను మనం కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. సంతోషం ఇది పరిస్థితులను బట్టి వచ్చేది కాదు. పౌలు చెరసాలలో ఉంటూ ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటూ ఉన్నాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆనందంగా జీవించగలిగే ఈ ఆత్మఫలం ఎంత శ్రేష్టమైందో ఆలోచించండి. సమాధానం పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు క్రీస్తు సిలువకు వెళ్ళబోతూ నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. నా శాంతిని అంటే కష్టాల మధ్యలో శాంతిగా ఉండడం. ఆయన తుఫానులో పడుకోగలిగాడు. శిష్యులు చనిపోతామని భయపడుతున్న పరిస్థితుల్లో దేవుని సార్వభౌమత్వాన్ని బట్టి నిశ్చింతగా ఉండగలిగే ఈ శాంతి సమాధానం ఎంత శ్రేష్టమైందో. త్వరగా కోప్పడడం కాకుండా దీర్ఘకాలం సహించగలిగే ఈ ఆత్మఫలం ఎంత సంబంధాలను స్థిరపరిచేదో కదా. దేవుడు మనల్ని ఓర్చుకున్నట్టు మనం కూడా ఒకరినొకరు ఓర్చుకోవాలని నేర్చుకున్నాం. దయాళుత్వం, ఇతరులకు ఉపకారులుగా ఉండడం, ఇతరుల గురించి ఆలోచించడం, ఇతరుల విషయమైన సున్నితమైన శ్రద్ధ, మృదుత్వం. పాలిచ్చే తల్లిలా ఉన్నామేమంటున్నాడు పౌలు తెస్సలోనికే సంఘం విషయంలో. మంచితనం, అవసరమైతే సరిచేసే దయగలిగిన మంచితనం. విశ్వాసం లేదా విశ్వాసత, ఇది ఎంత విలువైందో అంత అరుదైందని చూసాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడని చూసాం. సాత్వికం, ఎప్పుడు కోపపడాలో ఎప్పుడు కోపపడకూడదో తెలిసి ఉండడం. మృదుత్వం గురించి ఒక మంచి మాట చెప్పుకున్నాం. మృదుత్వం ఎలాంటిదట? మంచితనం గురించి, మృదుత్వం గురించి, సాత్వికం గురించి మనం ఆలోచించినప్పుడు జెంటల్గా ఉండడం అనేది గొప్ప బలం ఒక సొంత లక్షణం అని చెప్పుకున్నాం. ఆశా నిగ్రహం గురించి పోయిన వారం ధ్యానించాం. దురాశలు సంతృప్తిపరచుకోవాలని తహతహలాడే ఈ లోకంలో దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ చెలరేగుతున్న దురాశలను, హానికరమైన దురాశలను, అవమానకరమైన దురాశలను అణచగలిగే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొని లేని వాడును అంతే అంటున్నాడు. దేవుని బిడ్డలకు ఏముంది? ప్రాకారం ఉంది. మనం ఎవరు? ప్రాకారం కలిగిన పురాలం. కాబట్టి శత్రువు ఈజీగా మన మీద దాడి చేయలేడు, మనల్ని ఆక్రమించుకోలేడు. ఆశా నిగ్రహం అనే ప్రాకారం కలిగినటువంటి వాళ్ళం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు అని చూసాం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆశను నిగ్రహించుకునే సామర్థ్యం దేవుడు అనుగ్రహించాడు. క్రైస్తవేత్తరులే ఆశా నిగ్రహాన్ని చాలా పొగుడుతారు. ఫర్ ఎగ్జాంపుల్, అరిస్టాటిల్ అన్నాడు, ది హార్డెస్ట్ విక్టరీ
ఈజ్ ద విక్టరీ ఓవర్ సెల్ఫ్ అన్నాడు. అతి కష్టమైనటువంటి జయం మన మీద మనకు జయం పొందడమేనట. కాబట్టి అలాంటి జయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందగలుగుతూ ఉన్నాం. పౌలు తన శరీరాన్ని నలగొట్టిన దాన్ని లోపరుచుకోగలిగాడు. కాబట్టి విశ్వాసులు ఆశలకు బానిసలు కాదు, ఆశలని అణుచుకోగలిగినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా. నిజానికి ఆశా నిగ్రహమే ఈ ఆత్మఫలం అంతట్లో అతి ముఖ్యమైనది. ఎందుకంటే ఆశా నిగ్రహమే లేకపోతే శరీర కార్యాలను జయించలేం, ఆత్మఫలం మనలో కనుపరచలేం. కాబట్టి చాలా కీలకమైనది ఆశా నిగ్రహం అని చెప్పుకున్నాం. ఇటు వాటికి విరోధమైన నియమమే లేదు అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని తప్పుపట్టే వాళ్ళే ఉండరండి. మీరు ప్రేమగా ఉంటే, మీరు సహనం కలిగి ఉంటే, మిమ్మల్ని నిందించగలిగిన వాళ్ళు, మిమ్మల్ని చట్టరీత్యా మీ మీద చర్య తీసుకోగలిగినటువంటి ప్రభుత్వాలే లేవు. మీ ఆశా నిగ్రహాన్ని బట్టి మిమ్మల్ని తప్పుపట్టే వాళ్ళే ఉండరు. చేతకానోళ్ళు, దుర్మార్గులు హేళన చేయొచ్చేమో. కాలేజీలో చదువుకున్నప్పుడు సినిమాలకు వెళ్లకుండా, లేకపోతే వాళ్ళకిలాగా తాగకుండా, అబద్ధాలు ఆడకుండా, చెడ్డ మాటలు పలకకుండా ఉంటే ఏదో బాలుడులాగా, లేకపోతే గారంగా తల్లిదండ్రుల అదుపులో పెరిగిన ఒక లోకం తెలియని అమాయకుల్లాగా ఎంచుతారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే తెలివితేటలు అనుకుంటారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటూ. కాబట్టి అయోగ్యులు నిందించవచ్చేమో, చట్టాలు లేవు ఆత్మఫలానికి వ్యతిరేకంగా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు అంటున్నాడు. కాబట్టి మీరు అతి శ్రేష్టమైన జీవితం జీవించాలంటే ఆత్మఫలాన్ని ఫలించాలి. ఎవరు కాదనలేని అత్యుత్తమమైన జీవితం జీవించాలంటే ఆత్మీయంగా ఈ 9 లక్షణాలు కలిగి ఉండాలి. కంటతో వచ్చినాయా? చెప్పండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. బ్రతకాలంటే ఇది పద్ధతే, దీనికి మించిన పద్ధతి లేదు. ఈ లక్షణాలు ఎవరిలో సమృద్ధిగా ఫలిస్తాయో వారే అతి శ్రేష్టమైన క్రైస్తవులు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయాల్లో ఉంటాడో వారు మాత్రమే ఈ లక్షణాలు కలిగి ఉండగలరు. కాబట్టి ఇలా ఫలిస్తేనే మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు. అంతమంది చెప్పుకున్నాం. పరిశుద్ధాత్ముడు ఏదైనా ఒక వ్యక్తి హృదయంలో ఉన్నాడు అంటే తన పరిశుద్ధమైన సన్నిధిని, తన ప్రభావాన్ని కనుపరచకుండా అక్కడ ఉండలేడు కాముగా. ఎందుకో మాట చెప్పుకున్నాం, పరిశుద్ధాత్ముడు గొడ్రాలు కాదు అని. ద హోలీ స్పిరిట్ ఇస్ నాట్ బ్యారన్ అని తప్పక తన ఫలాన్ని కనుపరుస్తాడు. కాబట్టి సింపుల్గా చెప్పుకోవాలంటే ఎవరిలో ఈ 9 లక్షణాలు ఉంటాయో వారే నిజమైన క్రైస్తవులు, వారే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాళ్ళు. ఈ లక్షణాలు లేని వాళ్ళని ఏమనాలి? పరిశుద్ధాత్మ లేనివారు అనాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? క్రైస్తవులు అవుతారా? అన్యులు అవుతారా? అన్యులే అవుతారు. ఎందుకు? రోమా 8:9 ప్రకారం క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు అన్నాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే క్రీస్తు ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే. అలా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే తప్పనిసరిగా వారిలో ఈ ఆత్మఫలం ఉంటుంది. సమృద్ధిగా కాకపోయినా కొంచెమైన ఆరంభంలో ఈ లక్షణాలు తప్పగా ఉంటాయి. ఎదిగే కొద్దీ ఇవి విస్తారంగా ఫలిస్తాయి. అందుకనే యోహాను 15లో మనం చూసాం ఫలింపు గురించి, మరి ఎక్కువ ఫలం గురించి, బహుగా ఫలించడం గురించి చూసాం. ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది.
మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి ఈ సద్గుణాలు లేని వాళ్ళు పరిశుద్ధాత్మ లేని వాళ్ళే. ఈ సద్గుణాలు ఉంటే వారు ఆత్మ చేత నడిపింపబడుతున్న వాళ్ళే. పోయిన వారం అంతా ఎలా గడిచింది చెప్పండి? 9 వారాలు ఎలా గడిచింది చెప్పండి? మీరు ఎక్కడైనా కొంచెమైనా ఈ ఆత్మఫలం కనబడిందా? పరీక్షించుకుందాం. మనం అసలు విశ్వాసమో కాదో కూడా తేల్చుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళలో ఈ లక్షణాలు అసలు ఏం కనబడవు. హల్లెలూయాలు చెబుతూ హడావిడి చేస్తూ ఆమెన్ అని చెప్పి భాషలో మాట్లాడుతూ హడావిడి చేసే వాళ్ళలో చాలామందిలో ఈ ఆత్మఫలం కనబడకపోవడం సంగతి ఏమి రుజువు చేస్తుంది అంటే వారు వేషధారులు అని. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయన ఫలం తప్పగా ఉంటుంది. పేతురు కూడా దాదాపు ఈ లక్షణాలే ఎక్కువ ప్రస్తావించి వీటిని మీ విశ్వాసానికి మీరు జత చేసుకోండి అని చెప్పాడు. 2 పేతురు 1 అధ్యాయం 5 నుంచి చదువుతున్నాను. 2 పేతురు 1:5 నుండి, ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకున్నాడు. ఏమేమి వచ్చినాయి? ఆశానిగ్రహం, సహనం, ప్రేమ, దయ. 4 లక్షణాలు ఇక్కడ చెప్పేశాడు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్న అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అంటున్నాడు. అంటే ఆత్మీయంగా మీరు ఫలింపు లేకుండా ఉంటారు ఈ లక్షణాలు లేకపోతే. ఈ లక్షణాలు ఉంటే మీరు నిష్ఫలులు కాకుండా ఉంటారు అంటున్నాడు. ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడండి. అంటే మీరు రక్షింపబడ్డారు, మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారనే సంగతి మరి నిశ్చయమైంది. ఎలాగో తెలుసా? ఈ ఫలం మీలో ఉండడం వల్ల అంటున్నాడు. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు అంటున్నాడు అండి. ఈ ఆత్మఫలం మీరు కలిగి ఉంటే మీరు ఎప్పుడు తొట్టిల్లరు అంటున్నాడు. అలాగున మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశమే మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అంటున్నాడు. పరలోకంలో సమృద్ధి అయిన ప్రవేశం అంటున్నాడు. విశ్వాసం అందరూ పరలోకం వెళ్తారు, కానీ అందరికీ ఒకే రకమైన వెల్కమ్ అక్కడ ఉండదు. సమృద్ధి అయిన ప్రవేశం ఎవరికి? ఈ లక్షణాలని మీలో విస్తరిస్తే అంటున్నాడు 8వ వచనం. కాబట్టి ఆత్మఫలం ఎంత శ్రేష్టమైందో, ఇటు వాటికి విరోధమైన నియమమే ఏది ఎలా లేదో మనం గ్రహిస్తే వీటిని మనం అత్యధికంగా మన జీవితాల్లో విస్తరించాలని ఆశిస్తాం. ప్రార్థిస్తూ ఉన్నారు అసలు మీ గురించి మీరు? ప్రభు ఆత్మఫలం మాకు సమృద్ధిగా దయచేయండి అడిగారు ఎవరైనా? ప్రభు ఇంకా ప్రేమగా ఉండేటట్లు, ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉండేటట్లు, ఇంకా ఆశానిగ్రహం కలిగి ఉండేటట్లు సహాయం చేయని ప్రార్థిస్తున్నారా? ఆశిస్తున్నారా? ఇవి మీలో విస్తరించాలని కోరుతూ ఉన్నారా? జీవించే విధానం ఇదే. ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. ఆ మాట మీకు బాగా అర్థం అవ్వాలని పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. Every virtue we possess and every victory won and every thought of holiness are his alone అంటాడు భక్తుడు. చూడండి, మనం కలిగి ఉండే ప్రతి సద్గుణం, మనకు ఈ ఆత్మయుద్ధంలో కలిగే ప్రతి విజయం, మనకు కలిగే పరిశుద్ధత కొరకైన ప్రతి ఆలోచన ఆయనవేనట, ఆయన వల్ల కలిగేవే. కాబట్టి అలా కానీ మనం కలుగుతూ ఉంటే మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు అన్న సంగతి మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ లక్షణాలు మరి అన్యుల్లో ఉండవా అని మీరు అనవచ్చు. చెప్పండి, ఉంటాయి ఉండవా?
అవునా? లోకం విమోచింపబడిన ఈ శరీర స్వభావం భక్తి లక్షణాలను అనుకరించవచ్చు, నకిలీ చేయవచ్చు, కానీ వీటిని ఫలింపలేవు. ఎందుకు? ఇవి ఆత్మఫలం కదా. లోకం చూపించే ప్రేమ, ఇప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు కొన్ని అసోసియేషన్స్. వారు నిజంగా దేవుని కోసమును ప్రజల మేలు కోరా, లేకపోతే స్వార్థపూరితంగానో చెప్పండి. నిజానికి చాలా డొనేషన్స్ ఇచ్చేది ఎందుకో తెలుసా? ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం. అలా చెప్తున్నాను. చాలా డొనేషన్స్ ఇచ్చేది సేవా సంస్థలకు ఎందుకు? ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం. ఇంకా ప్రధానమైనది ఏంటో తెలుసా? గొప్ప కోసం. గొప్ప కోసం, పదవుల కోసం, గొప్పవాళ్ళతో కలిసి ఉండడం కోసం, లోకంలో ఒక గుర్తింపు కోసం ఈ తపనంతా స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమతో ఆత్మఫలం ద్వారా మాత్రమే సాధ్యమే. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది విరాళాలు ఇచ్చి. దేవుడు అంగీకరించడు. దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2 వచనాలు, మీ నీతి కార్యాలు మనుషులకు కనబడాలని చేయకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే పరలోకమున మీ తండ్రి వల్ల మీరు ఫలం పొందరు అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి, మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడు లేని ఎడల పరలోకమున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలాగనని ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంలో నిమిత్తము నీ కుడి చేయి చేయనదని ఎడమ చేతికి తెలియకుండా వలను, అట్లయితే రహస్యముందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. వేషధారులు గుర్తింపు కోసం బోరలు ఊదించుకుని అందరూ చూస్తుండగా ధర్మం చేస్తున్నారు, వారు తమ ఫలము పొంది ఉన్నారు అన్నాడు. అంటే అర్థం, వారు కోరింది వారికి వచ్చేసింది. ఏంటి? చప్పట్లు. అంతే. నువ్వు ₹1,00,000 డొనేట్ చేసినా నీకు వచ్చేది ఒక దండ వేయడం, లేకపోతే నీకు పలానా పలంలో ఇచ్చారని కాసేపు పోగొట్టడం, కొద్ది రోజులు మర్చిపోతారు. దేవుడి దగ్గర నుంచి ఏ ఫలం ఉండదు నువ్వు ప్రజల మనను కోరుకున్నంతసేపు. కాబట్టి లోకం నకిలీ చేయగలదు, కానీ వీటిని పుట్టించలేదు. ఎందుకంటే ఇవి కేవలం పరిశుద్ధాత్ముడు కలిగించే ఫలం కాబట్టి. ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఆశిద్దాం. ఆత్మఫలాన్ని జీవితంలో అతి ముఖ్యంగా ఎంచుకుందాం. అవి లేని వాళ్ళు విశ్వాసులే కాదు. అంత తీవ్రంగా ఆత్మఫలాన్ని ఎంచుదాం. 24వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమైన వర్తమానం ఇదే. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ విశ్వాసులను ఏమని పిలుస్తున్నాడు? క్రీస్తు యేసు సంబంధులు అని. అంటే క్రీస్తు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొని విమోచించి తన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులందరూ ఎవరి సొత్తు? క్రీస్తు సొత్తు. ఆయన స్వసంపాద్యం, ఆయన ఆస్తి మనం. కాబట్టి క్రైస్తవులు ఎవరికి చెందినవారు? క్రీస్తుకు చెందినవారు. క్రిస్టియన్స్ ఆర్ ఆఫ్ ద లార్డ్, దే బిలాంగ్ టు క్రైస్ట్. క్రీస్తు యేసు సంబంధులు. మీరు చెప్పండి, మీరు ఎవరి సంబంధులు? నిజమేనా? మరి ఈ వారం అంతా జీవించింది ఎలా? క్రీస్తుకు సంబంధించినటువంటి వారుగానే జీవించారా?
చాలాసార్లు మనం సొంతం అన్నట్టు బ్రతుకుతాం. మన ఇష్టం, మన స్వేచ్ఛ, మన సొంత నిర్ణయాలు, మన దురాశలు, మా జీవితం నాది అన్నట్టు బ్రతుకుతాం. కానీ అంటున్నాడు 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. 1 కొరింథీ 6:19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. విలువ పెట్టి కొనబడ్డాం. మన సొంతం కాదు, దేవుని సొంతం, క్రీస్తు సొంతం. కాబట్టి ఇక మన ఇష్టం నెరవేరకూడదు. ప్రభు ఇష్టమే మన చిత్తంగా మనం నెరవేర్చాలి. కాబట్టి మనం ఎవరి సంబంధులుగా బ్రతుకుతున్నాం, మనం ఎవరి సంబంధులమని లోకం గుర్తిస్తుంది అనేది ఆలోచించడం చాలా అవసరం. కావాలని ప్రభునందు విశ్వాసం ఉంచి పాపాన్ని విడిచిపెట్టి ఆయన సంబంధులుగా అయ్యాం. ఆయనకు మనం నిజానికి బానిసలం. వీఆర్ క్రైస్ట్ స్లేవ్స్. క్రీస్తుకు మనం ఎవరు? బానిసలం. కాబట్టి ఆయన సొత్తుగానే మనం జీవించాలి. ఆయన మనం కొనేసుకున్నాడు. ఏమండి? వెల ఇచ్చి కొనేసుకున్నాడు. ఎంత వెల చెల్లించాడు? ఏం వెల చెల్లించాడు? తన ప్రాణాన్నే వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఆయన సొత్తు సుమా. క్రీస్తు యేసు సంబంధులం. మీరు ఏదైనా స్టడీ చేయండి, విశ్వాసులకు ఇవ్వబడిన బిరుదులు ఇలాంటివి. మన ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్, ప్రభులో మన స్థితి ఏంటో అర్థమైతే చాలా సంతృప్తిగా జీవిస్తాం. మనం క్రీస్తు సంబంధులం. ఆయన మనల్ని సొంతం చేసుకున్నాడు వెల ఇచ్చి కొని. కాబట్టి క్రీస్తు సంబంధులు ఏం చేశారంటున్నాడు? శరీరంను దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు అంటున్నాడు. ఇది జరిగిపోయినట్టుగా మాట్లాడుతున్నాడా, లేకపోతే జరుగుతుంది అని భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడా? చెప్పండి. గతంలాగే మాట్లాడుతున్నాడు. దైవశాస్త్ర పండితుల్లో ఈ వచనాన్ని గురించి 2 ముఖ్యమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ వచనాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి దేవుని కృప అవసరం. అంత సులువైందేమీ కాదు. కాబట్టి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించును గాక. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ అనే పదం అన్ని సందర్భాల్లో కూడా 4 తప్ప బైబిల్లో ఉండే అన్ని సందర్భాల్లో కూడా యేసు క్రీస్తు సిలువ మరణం గురించిన భావంతోనే వ్రాయబడింది సిలువ అనేది. 4 వచనాలు తప్ప మిగతావన్నీ కూడా సిలువ అనగానే ప్రభు సిలువ మరణం. 4 తప్ప. ఆ 4 ఏంటి అంటే రోమపత్రిక 6:6, మిగిలిన 3 కూడా గలతీలోనే ఉన్నాయి. రోమ 6:6 ఒకసారి చూద్దాం. ఎలానగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అంటున్నాడు. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు, అంటే యేసుక్రీస్తును నమ్మి రక్షింపబడినప్పుడు జరిగింది ఏంటంటే, మనం ప్రాచీన స్వభావం విషయంలో ఆయనతో పాటు ఐక్యమయ్యాం. అంటే ఆయన ఏం చేశాడో మన స్థానంలో చేశాడు. రక్షింపబడినప్పుడు దాన్ని మనం అనుభవిస్తామన్నమాట. ఇప్పుడు ప్రభువు సిలువలో మరణించినప్పుడు మన పాపాలు భరించాడా లేదా? అప్పుడు మనం ఉన్నామా? లేం. ఇప్పుడున్నాం కదా. మరి అప్పుడు ఏం జరిగింది?
ఆయన ఎవరెవరిని రక్షించదలిచాడో అందరి పాపాలు భరించాడు. కాబట్టి నిజానికి ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఇచ్చినప్పుడు అతను తన పాపాలను బట్టి ప్రభు చనిపోవడంలో తాను కూడా చనిపోయినట్టు అన్నమాట. కాబట్టి ఇది గతంలో జరిగిపోయిన సంగతి గురించి మాట్లాడుతూ, నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. ఆయన సిలువ వేయబడడంలో మన ప్రాచీన స్వభావం, మన పాపం కూడా సిలువ వేయబడింది. ఆ భావంతో ఈ మాట రాస్తూ ఉన్నాడు. గలతీ పత్రికలో కూడా మిగిలిన 3 సందర్భాలు చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ 2:20 అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడును నేను కాను. అంటే ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోయాను, సిలువ వేయబడి ఉన్నాను. ధర్మశాస్త్ర క్రియల ద్వారా రక్షింపబడాలి అనే విషయంలో నేను చనిపోయాను. ఇక క్రీస్తు ఆనంద విశ్వాసం వల్లే జీవిస్తున్నాను అని తన రక్షణ అనుభవంలో జరిగిన పాపం విషయంలో, ధర్మశాస్త్రం మీద ఆధారపడడం, స్వనీతి విషయంలో క్రీస్తుతో చనిపోయినట్లుగా తాను మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే 6:14 చూస్తే గలతీలో, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమగును గాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అంటున్నాడు. అంటే రక్షింపబడినప్పుడు లోకం తనకు మృతంగా చేయబడింది. ఇక లోకం తన మీద యజమానిగా ఉండి తనను బంధించలేదన్నమాట. ప్రభుని సేవించడానికి తను స్వతంత్రుడయ్యాడు అన్నమాట. లోకం విశ్వాసికి మృతమైన సంగతి. అంటే పాత స్వభావం, లోకం పూర్తిగా చనిపోయినట్టు కాదు, వాటి ప్రభావం ఇక మనల్ని నియంత్రించలేవని, వాటి శక్తి తెంపబడిందని అర్థం. ఇప్పుడు చూడండి, సిలువ అంటున్నాడు. సిలువలో వ్యక్తి ఏం చేయబడతాడు? సిలువ వేయబడ్డాడంటే చంపబడతాడు, చచ్చిపోతాడు మనిషి. మరి సిలువ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అదే సమయంలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించునని మనలో జరిగే యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చనిపోయింది అంటున్నాడు శరీరం, ప్రాచీన స్వభావం. అదే సమయంలో ఏమంటున్నాడు? యుద్ధం జరుగుతుంది మీలో అంటున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాప స్వభావానికి చావు దెబ్బ తగిలింది, ఇంకా అది కదులుతూనే ఉంది. దీనికి పూర్తిగా మన శరీరం నుంచి విడుదల పొందినప్పుడు మాత్రమే జరుగుతుంది పూర్తి మరణం ఈ శరీరానికి. చూడండి, మీరు చిన్నప్పుడు కోళ్ళు పెంచుకునే అలవాటు ఉంటే బంధువులు ఎవరైనా వస్తే ఏం చేస్తారు? కోడిని పట్టుకుని మెడకాయ కోసేస్తారు. కోసేయగానే, చిన్నప్పుడు నా డ్యూటీ అదే మా ఇంట్లో, మా ఫాదర్ చక్కగా దాన్ని ఎలా డిసెక్ట్ చేయాలో, ఎలా డ్రెస్సింగ్ చేయాలో, ఏ పార్ట్ ఎలా కట్ చేయాలో చక్కగా నేర్పించారు. దాన్ని రెక్కలు 2 వెనక్కి పెట్టి కాళ్ళతో ఇలా నొక్కి పెట్టి మెడ వంచి దాన్ని కోస్తాం. కొయ్యగానే దాన్ని అలా పట్టి ఉంచాలి, లేకపోతే ఏమవుతుంది? అసలు మొత్తం ఈ ప్లేస్ అంతా తిరిగేస్తుంది కొట్టేసుకుంటే. ఎలాగ ఇది తలకాయ ఊడిపోయిన కోడి. అది ఇప్పుడు జరుగుతుంది మన శరీరం విషయంలో. క్రీస్తు పాపానికి చావు దెబ్బ కొట్టాడు, కానీ తలకాయ తీసేసిన కోడి గంతులేస్తూ ఉన్నట్టు ఈ చావు దెబ్బ తిన్న మన పాప స్వభావం గంతులేస్తూ ఉందన్నమాట. ఇది నెగ్గదు, ఇది మనల్ని మళ్ళా పట్టి అదుపులోనికి తేలేదు. పాపంపై, లోకంపై, అపవాదిపై మనకేం కలిగింది? జయం కలిగింది. అపవాదికి, పాపానికి ఏం కలిగింది?
నేను వాడిన పదం వాడండి. చావు దెబ్బ తగిలింది. మామూలు దెబ్బ కాదు ఇది, చావు దెబ్బ తగిలింది. కోలుకోలేదన్నమాట. ఇక కాబట్టి క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారంటే క్రీస్తు సిలువలో మనకు కలిగిన ప్రయోజనాన్ని గురించి వ్రాస్తూ ఉన్నాడు. అంతేగాని మనం ఏదో చేసేసామని కాదు ఇక్కడ అర్థం. నువ్వు విశ్వసించడంలో ఏం జరుగుతుంది? ప్రభు చేసిన కార్యాన్ని నువ్వు నమ్మి నీకు ఆపాదించుకుంటున్నావు. దాన్ని ప్రయోజనాన్ని నువ్వు విశ్వాసం ద్వారా సొంతం చేసుకుంటున్నావు. ప్రభు చేసిన సిలువ కార్యాన్ని నువ్వు నీకు ఆపాదించుకుంటున్నావు విశ్వాసం ద్వారా. కాబట్టి సిలువ ప్రయోజనాన్ని నువ్వు అనుభవించగలుగుతూ ఉన్నావు. ఒక ప్రక్క నిత్య పోరాటం ఉంటూనే ఉంది బ్రతికినంత కాలం. అయినప్పటికీ చావు దెబ్బ తిన్న దాంతో నువ్వు పోరాడుతున్నావు. నీకు జయం ఈజీ కదా అవును. చావు దెబ్బ తిన్న దాంతో నువ్వు పోరాడడం నీకు చాలా సులువు అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఇంకా శరీరంలో ఉన్నారు కాబట్టి పాపంతో పోరాటం బ్రతికినంత కాలం సాగుతూనే ఉంటుంది. కానీ ఇంతకు ముందు పాపం నిన్ను జయించినట్టు ఇప్పుడు జయించలేదు. ఇంతకుముందు నువ్వు పాపానికి బానిసగా ఉన్నట్టు ఇప్పుడు నీ మీద పాపం అధికారం చెలాయించలేదు. అది తేడా. నువ్వు పడ్డా లేస్తావు, మురికైనా కడగబడతావు. మా తోబుట్టువుల మధ్య చాలా శత్రు విభేదాలు పుట్టించాడు. కానీ దేవుని బిడ్డలం, ఇవి శాశ్వతం ఉండవు. కాబట్టి పోయిన వారంలో జూలై 1 తారీఖున మేము 5 కలిసి ఎంత స్వచ్ఛంగా ఎంత ఆనందంగా గడిపాము అని అంటే మాలో పరిశుద్ధాత్ముడు నిజమైన సమాధానం ప్రేమ పుట్టించడం శాశ్వత కాలం జయించలేడన్న సంగతి చాలా స్పష్టంగా రుజువు అవుతాం. ఆ రీతిగా పాపం నిన్ను ఒక్కొక్కసారి పడగొడుతూ ఉన్నా నువ్వు దాని కింద లేవు. నీతిమంతుడు 7 మార్లు పడ్డా తిరిగి లేస్తున్నాడు. పడ్డా ప్రతిసారి లేస్తాడు విశ్వాసి. ఎందుకంటే ప్రభు అతను లేపుతాడు, ఆయన విడిచిపెట్టాడు. కాబట్టి శరీర స్వభావం శాశ్వతంగా ఓడింపబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న రాజ్యం పాప సామ్రాజ్యంలో లేము, దాని అధికారం క్రింద. క్రీస్తు తన ఆత్మ ద్వారా పరిపాలిస్తున్నందువల్ల మనం ఆయన రాజ్యంలో ఉన్నాం. కాబట్టి మనం జీవించాల్సింది శరీరానుసారంగా కాదు, ఆత్మను అనుసరించే జీవించాలి. Christian life is lived by the Spirit. Christian life is lived by the Spirit's direction and enablement. ఈ క్రైస్తవ జీవితం ఇక శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఆత్మశక్తి చేత ఆత్మ ఫలాన్ని ఫలించే జీవితం అది. చాలా విషయాలు నేను చదివి రాసుకున్నాను, అవన్నీ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మన పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఏంటంటే పాపం విషయంలో జయం పొందాం. అది మన పొజిషన్. పాపం సిలువ వేయబడింది, లేదా శరీరం దాని ఆశలతో దురాశలతో ఇచ్చలతో సిలువ వేయబడింది, అది ఓడింపబడింది. అది క్రీస్తులో మన స్థితి. అయితే మన ఆచరణలో దీన్ని మనం అనుభవించాలి. We should live out our position in Christ. మన పొజిషన్ ఏంటి? క్రీస్తుతో పాటు మనం సిలువ వేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనం శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా జీవించాలి. భక్తుడు ఇలా అంటాడు, క్రైస్తవ జీవితం అంటే ఏవో కొన్ని నియమాలు పాటించడం కాదు, మనలో క్రీస్తు తన జీవితాన్ని జీవించడం అట. అవునండి, క్రైస్తవ జీవితం అంటే
కొన్ని నియమ నిబంధనలు పాటించడం కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం కాదు. క్రీస్తు తన జీవితాన్ని మనలో జీవించడం. కాబట్టి స్పిరిట్ కంట్రోల్డ్ లైఫ్ ఈజ్ ఎ క్రూసిఫైడ్ లైఫ్ అంటాడు ఓ భక్తుడు. ఆత్మచేత నింపబడిన జీవితం అంటే ఏంటి? సిలువ వేయబడిన జీవితం అట. అంటే పాప స్వభావం మృతమైన జీవితం క్రైస్తవ జీవితం అంటే. జాన్ క్యాల్విన్ అనే భక్తుడు అంటాడు, ద డెత్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అంటాడు. శరీరం మృతమవడమే ఆత్మీయంగా జీవించడం అట. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాళ్ళు ఈ శరీర దురాశలు నెరవేర్చుకుంటూ బ్రతకలేరు. మీరు చెప్పండి, మనం రక్షింపబడింది దేని నుంచి? పాపాన్ని నుంచి కదా. మరి రక్షింపబడినటువంటి వాడు పాపానికి బానిసగా ఎలా ఉండగలడు? సాధ్యం కాని పని ఇది. కాబట్టి పాపానికి బానిసగా ఉండే వాళ్ళు రక్షణ పొందనటువంటి వాళ్ళే. నువ్వు పాపంలో సంతోషంగా జీవించగలుగుతున్నావు అని అంటే నువ్వు విమోచింపబడలేదన్నమాట. చూడండి, పంది బురదలను దొరుకుతుందంటే అది పందే అని అనాలి దాన్ని. సీతాకోక చిలుకలాగా మారకుండా గొంగళ పురుగు నేను సీతాకోక చిలుకలు అంటే ఎలా కుడుతుంది? అది పసరు తింటా పాగుతా రూపం మారకుండా ఉంటే. కాబట్టి నిజంగా రక్షింపబడిన వ్యక్తి శరీర దురాశలను నెరవేర్చలేడు. ఒక విషయం గమనించండి, పాపులు పాపమే చేస్తారు. విమోచింపబడినటువంటి వాళ్ళు దానికి తగ్గ జీవితాన్ని జీవిస్తారు. విమోచింపబడినటువంటి వాళ్ళు దానికి తగ్గ జీవితాన్ని జీవిస్తారు. గొంగళ పురుగులాగే ఉంటుంది. సీతాకోక చిలుకలాగే ఉంటుంది. దాని లక్షణాలు దానివే. గొంగళ పురుగు లక్షణాలు గొంగళ పురుగు. అర్థమవుతుందా మీకు? నువ్వు నిజంగా రక్షింపబడితే నీ జీవితం రక్షణకు, సువార్తకు, ఆయన పిలుపుకు తగినట్టుగానే ఉంటుంది. రోమా 8:5 అంటున్నాడు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అంటున్నాడు. కాబట్టి నీ మనసును బట్టి నువ్వెవరివో నీకే తెలుస్తుంది. నువ్వు ఎలా జీవిస్తున్నావో నువ్వు ఆ వ్యక్తివి అన్నమాట. శరీరానుసారంగా జీవిస్తే నువ్వు శరీరానుసారమైన వ్యక్తివి, ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి. కాబట్టి రక్షణ పొందితే రక్షణ పొందినట్టు జీవిస్తావు, రక్షణ పొందకపోతే దానికి తగ్గట్టే జీవిస్తావు. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నువ్వు రక్షణ పొందకపోతే? అర్థమవుతుందని చెప్పింది. రక్షణ పొందినోడు దేవుని విషయాలను ఆస్వాదించడం, లేకపోతే దేవుని సంతోషపెట్టడం ఎలా సాధ్యం అవుతుంది? అదే అంటున్నాడు కదా. 8వ వచనంలో అంటున్నాడు, 7వ వచనం, ఏలనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు అంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించినట్ల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు అంటున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన నువ్వు రక్షింపబడ్డావో లేదో తేల్చే సంగతి అన్నమాట. అది దేవుని బిడ్డలమైన మనం విమోచింపబడ్డాం, రక్షింపబడ్డాం, దేవుని సొత్తు, మనం క్రీస్తు సంబంధులం. కాబట్టి పాపం విషయంలో మన దృక్పథం ఎలా ఉండాలో తెలుసా? మీరు పాపం ఎంత భయంకరమైందో చూశారు కదా. గతం మీ జీవితం మీరు ఇప్పుడు ఆలోచిస్తే మీరు నిజంగా రక్షింపబడిన వాళ్ళైతే మీరు గతాన్ని గురించి సిగ్గుపడుతున్నారా, అతిశయిస్తున్నారా? నేనంత అయిష్టంగా మాట్లాడుతున్నారు. రోమా 6:17 నుంచి అవుతాను చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఇందుకు దేవునికి స్తోత్రము. 21 నుంచి చూడండి. అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా
వాటి అంతము మరణమే అంటున్నాడు. సో గతంలో మీ పాపాన్ని బట్టి మీరు సిగ్గుపడుతూ ఉన్నారంటే మీరు రక్షింపబడ్డారన్నమాట. అలా కాకుండా మీరు గత పాపాన్ని బట్టి మళ్ళా జ్ఞాపకం చేసుకుని తెగ ఆనందపడిపోతున్నారు అనుకోండి. మీరు చిన్నప్పుడు చేసిన పనికిమాలిన పనులన్నిటి గురించి గొప్పగా చెప్పుకుంటారనుకోండి మీ పిల్లలకి, మీ మనవలకి. సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తున్నారంటే మీరు రక్షణ పొందలేదేమో. పాపాన్ని బట్టి సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు మనం అసహించుకుంటూ ఉన్నాం. అయ్యో, నేను ఎందుకు ఇలాంటి గవర్నమెంట్ క్రియలు చేశాను, దేవుని ఎందుకు ఇంత దుఃఖపెట్టానని తట్టుకోలేనంత బాధ. అందుకే కదా సుంకరి గుండెలు బాధేసుకుంటా ఉన్నాడు, తట్టుకోలేకపోతూ ఉన్నాడు దేవుని బాధ పెట్టినందుకు, దేవుని అవమానపరిచినందుకు. కాబట్టి పాపం విషయంలో విశ్వాసి దృక్పథం ఎలా ఉంటుందో చూడండి. పాపం ఒక భయంకరత్వాన్ని చూశాడు. సిలువలో దేవుని న్యాయాన్ని, అంటే పాపాన్ని ఎంత న్యాయంగా ఆయన శిక్షిస్తాడో, క్రీస్తు మీద మన పాప శిక్ష మోపడంలో దేవుని న్యాయాన్ని చూశాడు విశ్వాసి. అంతేకాదు పాపికి బదులు తన కుమారుని మీద శిక్షను మోపడంలో దేవుని కృపను కూడా విశ్వాసి చూశాడు. కాబట్టి ఇక ఎలా ఆయనను బాధ పెట్టి అవమానపరచగలడు మళ్ళా ఆ పాపం చేసి? మీరు ఆలోచించండి. క్రీస్తు సిలువ ఒక కారణం ఏంటి? మన పాపాలు కదా. అంత ఘోరమైన సిలువకు మన పాపాలు కారణమైనప్పుడు విమోచింపబడి రక్షింపబడినటువంటి మనం మళ్ళా అలాంటి పాపాలను ఇష్టంగా ఎలా చేయగలం? పాప బానిసత్వం కింద ఎలా ఉండగలం? సాధ్యం కాని పని ఇది. కాబట్టి చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, పాపంలో ఆనందం పోయింది నాకు. ఒకవేళ పడ్డా నేను దాంట్లో సంతోషించలేను. ఒకప్పుడు ప్రేమించిన వాటిని ఇప్పుడు నేను అసహించుకుంటున్నాను, సిగ్గుపడుతున్నాను అంటూ ఉన్నాడు. మనం పరిపూర్ణం కాదు, కానీ ఎంతమంది మనం చెప్పుకున్నాం, ఎంతమంది పాపాన్ని వెంటాడాం. ఇప్పుడు పాపం మనల్ని తరుముతూ ఉంది. ఎంత మార్పు వచ్చిందో చూడండి. కాబట్టి ఏ పాపమైతే క్రీస్తుని సిలువకు అప్పగించిందో ఆ పాపం మనం ఇక చేయలేం విశ్వాసులంగా, క్రీస్తు సొంతంగా, క్రీస్తు సంబంధులంగా. పాపం ఎంత భయంకరమైందో తెలుసా మీకు? అసలు పాపం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి చంపాలనుకోవడం. పాపం అంతిమంగా చేసేది ఇదే. అదే చేసింది కూడా లోకం. దేవుడే దిగి వస్తే ఆయన ఏం చేసింది? లోకం చంపింది. చాలా శాతం అనుకుంటారు ప్రతి మతం ద్వారా దేవుని వెతుకుతున్నారు అని. కాదు, ఆ దేవుడే దిగి వస్తే ఆయన అంగీకరించారా యూదా మతస్థులు సైతం? కాబట్టి ప్రజలు వెతికేది దేవుని కాదు, తమ సొంత, తమకు అనుకూలమైనటువంటి దైవాన్ని. అందుకని కల్పించేసుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన రూపం వాళ్ళు కల్పించేసుకున్నారు. నిజదేవుని కాదు లోకం వెతికేది ఈ మత ప్రయత్నాల ద్వారా. కాబట్టి ఓ భక్తుడు అంటాడు, ఎవ్రీ సిన్నర్ వుడ్ కిల్ గాడ్. అసలు నిజానికి మనసులో చాలామంది దేవుని చంపుతున్నారు. ఎలా? దేవుడే లేడు అంటున్నారు. ఒకళ్ళు ఉన్నాడని అర్థమైనా ఆయన లేకుండా ఎంత బాగున్నా అనుకుంటున్నారు. ఎందుకు? వెళ్ళి స్వేచ్ఛగా బ్రతకడానికి. దేవుణ్ణే తన సృష్టిలో నుంచి, తన ప్రపంచంలో నుంచి బయటికి వెళ్ళగొట్టాలనుకునేదే పాపం. మనిషి స్వార్థపూరితమైన స్వేచ్ఛను కోరుకునే, దేవుణ్ణి ఎదిరించే, దేవుని అధికారాన్ని ధిక్కరించే ఈ పాపం. ఇలాంటి పాపాన్ని, ఈ పాప స్వభావాన్ని దేవుడు చావు దెబ్బ కొట్టాడు సిలువలో. కాబట్టి ఇక పాప స్వభావం మనల్ని లోపరచలేదు, దాని శక్తిని ఆయన ఓడబెరికాడు. కాబట్టి నిజానికి క్రైస్తవ జీవితం అంటే ఏంటి? పాప స్వభావం విషయంలో
ఈ శరీర స్వభావం విషయంలో మృతమైనదిగా ఎల్లప్పుడూ ఎంచుకుంటూ, అంటే అర్థం చావు దెబ్బ కొట్టిన ఈ ప్రాచీన స్వభావానికి మీరు సమాధి మీద రాళ్ళు పేరుస్తూ ఉన్నారన్నమాట. మీరు జయించే కొద్దీ ఏం చేస్తున్నారు? ప్రాచీన స్వభావం అనే దాన్ని సమాధి మీద మీరు రాళ్ళు పేరుస్తూ ఉన్నారన్నమాట. మీరు దాన్ని జయించే కొద్దీ. కాబట్టి దేవుని బిడ్డలు, ఒక రకంగా చూస్తే ప్రభు సిలువలో పాపానికి పూర్తి విరుగుడు పొందాం. అది మన స్థితి. పాపం మన మీదకి అధికారం చేయలేదు. అయితే ఈ స్థితిని మనం అనుభవించాలి ఆచరణాత్మకంగా. అంటే అర్థం క్రీస్తు సిలువలో చేసిన విమోచన కార్యం యొక్క ఫలాన్ని మనం అనుభవించాలి, పాపాన్ని జయిస్తూ. కాబట్టి పాపం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? జాలి పడుతూ, లేకపోతే పోనీలే అని ఓర్చుకుంటూ, ఇప్పుడే చెప్పుకున్నాం కదా దీర్ఘశాంతం గురించి. కాబట్టి అలా ఉండాలా? పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. చెప్పండి. పాపం విషయంలో క్రూరంగా వ్యవహరించాలి. నీ కుడికని అభ్యంతరపరిస్తే పెరికి నీ యొద్ద నుంచి పారవే. నీ కుడిచిని అభ్యంతరపరిస్తే నరికి నీ యొద్ద నుంచి పారవే. నీ కుడికాలని అభ్యంతరపరిస్తే నరికి నీ యొద్ద నుంచి పారవే అన్నాడు. బీ రూత్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిన్. రోమా 6:11 ఈ మాట మనం చూస్తాం. అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనని మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మీ అవయవములో నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి అంటున్నాడు. కాబట్టి నిజమైన విశ్వాసి ఇక పాపంలో జీవించలేడు, దేవుని దుఃఖపెట్టలేడు, పాపంలో కొనసాగలేడు. ఈ చిన్న ఉదాహరణ మళ్ళా చెప్పుకుందాం. పంది ఉంది, బురదలోనే ఆనందిస్తుంది. గొర్రె ఉంది, బోధి దాటుతూ జారిపోయి బురదలో పడ్డ అక్కడ ఉండదు, దిగ్గును లేచి దులిపేసుకుని నడవదు, పరిగెట్టేస్తుంది. అలాగే పంది ఏమి కోరుతూ ఉందో పంది పిల్ల కూడా అదే కోరుతుంది. గొర్రె బురదను ఎలా ద్వేషిస్తూ ఉందో గొర్రె పిల్ల కూడా అలాగే ద్వేషిస్తుంది. మనం దేవుని బిడ్డలం అయితే పాపంలో ఆనందించలేము, పాపంలో కొనసాగలేము, పడ్డాలేస్తాం. కాబట్టి పాపం విషయంలో కనీసం వెటకారంగా జోక్కు కూడా వేయకూడదండి. దాన్ని అలా లైట్గా దాని గురించి మాట్లాడుకోకూడదు. చాలా కఠినంగా, క్రూరంగానే వ్యవహరించాలి. ఎందుకు? అది అంత అపాయం కాబట్టి. దేవుణ్ణి అంత దుఃఖపెట్టింది, దేవునికి మనల్ని దూరం చేసింది ఈ పాపం. ఆ పాపాన్ని పరిహరించడం కోసం ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది. అలాంటి పాపం గురించా మనం తేలిగ్గా తీసుకునేది? కాబట్టి నిజమైన విశ్వాసికి పాపం విషయంలో ఎంత తీవ్రమైన అభిప్రాయాలు ఉంటాయో. యోసేపు ఏమన్నాడు? కాబట్టి ఎట్లెంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అంటున్నాడు బైబిల్ లేని రోజుల్లో. ఇప్పుడు బైబిల్ కలిగి ఉన్న మనం ఇంకెంత రోషంతో ఉండాలి ఆలోచించండి. కాబట్టి పాపం దేవుణ్ణే హత్య చేసేది అయితే గుండెలు బాదుకుంటూ పాపాన్ని ఘోరంగా ఎంచుతూ అసహించుకోవాలి. పరిశుద్ధతను పూర్ణ హృదయంతో అపేక్షించాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. క్రీస్తు యేసు సంబంధులు శరీరం దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలు శరీర దురాశలను, ఇచ్చలను పెంచి పోషించవచ్చా? సంతృప్తిపరచవచ్చా?
మృతమైనట్టుగానే ఎంచవలసి ఉంది. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడాను అని. మీరు చెప్పగలరా మాట? పోయిన వారం అంతా మంచి పోరాటం పోరాడారా? ఓడిపోయారా? పాపంతో పోరాడండి. ఆత్మీయంగా మనకు శత్రువులు ముగ్గురు. చెప్పండి, ఎవరు? శరీరం, లోకం, సాతాను. ఒక్కొక్కసారి ఒంటరిగా మన మీద దాడి చేయవచ్చు, మూడిట్లో ఒక్కొక్కటి. ఒక్కొక్కసారి ముగ్గురు శత్రువులు కలిసి మూకుమ్మడి దాడి చేయవచ్చు. అప్పుడు యుద్ధం ముమ్మరంగా ఉంటుంది. కానీ జయానికి సులువైన దారి ఏంటో తెలుసా? శత్రువులు ముగ్గురే అయి ఉండొచ్చు, కానీ జయం మాత్రం శరీరాన్ని జయించడమే. సాతాన్ని జయించడం, లోకాన్ని జయించడం, శరీరాన్ని జయించడం ద్వారానే. అందుకే యోహాన్ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో, ఈ లోకమును వాటిని ప్రేమింపకుడు, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని. ఈ ముగ్గురు శత్రువులో ఏ శత్రువు గురించి చెప్తున్నాడు? లోకం అనే శత్రువు గురించి చెబుతున్నాడు. కాబట్టి 16లో స్టార్ట్ చేశాడు, లోకంలో ఉన్నదంతయు అని స్టార్ట్ చేసి దేని గురించి చెప్తున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని శరీరం గురించి చెబుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? శరీరాన్ని జయిస్తే లోకాన్ని జయించగలం, సైతాన్ని కూడా జయించగలం. ఎంత సులువైన పరిష్కారమో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలు, ఈ శరీర దురాశల విషయంలో అది సిలువ వేయబడి, సిలువ అంటే ఎంత కఠినమైన పని ఆలోచించండి. ఏమంటే సిలువ వేసేటప్పుడు, ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అంటారే అయిపోయిందని సులువుగా మృదువుగా చేసేదా? సిలువ అనేది అత్యంత క్రూరంగా వేసేది సిలువ అనేటువంటిది. సో పాపం విషయంలో, శరీర దురాశల విషయంలో మనం ఇలాగే ఉండాలి. ఆ తర్వాత మాట అంటున్నాడు, మనము ఆత్మను అనుసరించి జీవించేవారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అంటున్నాడు. ఇక్కడ భావం గమనించండి. మనం నూతన జన్మ అనుభవం పొందింది ఎలా? ఎవరు మనం నూతనంగా జన్మింపజేశారు? పరిశుద్ధాత్ముడు కదా. పాపం విషయమే మనం మృతులం, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారే ఉన్నారు. అయితే దేవుడు తన ప్రేమ చేత క్రీస్తునందు మనల్ని మరలా బ్రతికించాడు. మనం ఆత్మ చేత నూతన జన్మ అనుభవాన్ని పొందాం. కాబట్టి మీరు ఆత్మను అనుసరించి జీవించేవారు అయితేరా, అంటే మీరు ఆత్మ వల్ల నూతన జీవాన్ని పొందారు కదా. కాబట్టి మీ నూతన జీవన విధానం కూడా ఆత్మను అనుసరించే ఉండాలి అంటున్నాడు. అదే 25వ వచనం ఒక భావం, మనము ఆత్మను అనుసరించి జీవించేవారం అయితేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాం. అంటే ఆత్మ ద్వారా మనకు నూతన జీవం మాత్రమే కావాలా? నూతన జీవిత విధానం వద్దా? ఆత్మ వల్ల నువ్వు నూతనంగా జన్మిస్తే ఆత్మ వల్ల నూతనంగా జీవించాలి కూడా. Your new life in the Spirit should give you a new lifestyle in the Spirit. పరిశుద్ధాత్మ చేత నూతన విధంలోనే నువ్వు జీవించాలి. ఆత్మ మన నూతన జీవానికి మూలమైతే మన నూతన నడక ఆయనే శాసించాలి. వారన్ వియర్స్బీ అనేటువంటి భక్తుడు ఇలా అంటాడు, మనం ఆత్మను అనుసరించి జీవించడం అంటే అర్థం నీతిమంతులుగా తీర్చబడిన అనుభవం, రక్షింపబడిన అనుభవం. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవడం అంటే పరిశుద్ధపరచబడ్డం. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అంటాడు. సో ఆత్మను అనుసరించి జీవించడం అంటే క్రొత్తగా జన్మించడం, ఇది జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డం. ఇక ఆత్మను అనుసరించి క్రమంగా నడవడం అంటే పరిశుద్ధపరచబడుతూ ఉండడం అన్నమాట. మరొక కోణంలో చూద్దాం. ఆత్మను అనుసరించి
మనం జీవిస్తూ ఉన్నాం నూతనంగా అంటే అది మనకు వేరు లాంటిది. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవడం అనేది ఫలం అన్నమాట. రూట్ అండ్ ఫ్రూట్గా ఈ రెండింటిని మనం చూడవచ్చు. ఆత్మను అనుసరించి క్రొత్తగా జన్మించకపోతే నీకు క్రొత్త జీవిత విధానం సాధ్యం కాదు. కాబట్టి రూట్ లేనిదే ఫ్రూట్ లేనట్టు, అంటే వేరు లేనిదే ఫలం లేనట్టు, నువ్వు క్రొత్తగా జన్మించకపోతే క్రొత్తగా జీవించలేవు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన నూతనంగా ఆయనలో జన్మించినటువంటి వారందరూ నూతన విధానంలోనే జీవించాలి. కాబట్టి క్రైస్తవులు జీవించాల్సిన పద్ధతి ఏంటి? పాత పద్ధత, క్రొత్త పద్ధత? క్రొత్త పద్ధతి. ఆయన్ని అనుసరించి జీవించాలి. ఇక్కడ ఒక మాట చూడండి, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము అంటున్నాడు. దీనికి అసలు భావం ఏంటి అంటే ఇన్ స్టెప్ విత్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్ అంటే క్రమంగా నడుచుకోవడం అనే దానికి అసలు అర్థం ఇలాంటిది. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీకు కరాటే నేర్పిస్తున్నారనుకోండి, వాళ్ళు ఎలా అంటున్నారో అలాగే నేర్చుకునేవాళ్ళు అనాలి. డ్యాన్స్ నేర్పిస్తున్నారనుకోండి, వాళ్ళు ఏ మూవ్ చేశారో నేర్చుకునే వాళ్ళు కూడా అదే స్టెప్ వేయాలన్నమాట. మిలిటరీలో ఈ కవాతు చేసేటప్పుడు ప్రతి స్టెప్ ముందు నడిచే వ్యక్తికి అనుకూలంగా అతను ఎలా వేస్తే అదే టైంకి ఏ స్టెప్ కూడా పడుతుంది. సో ఆత్మ నుంచి నడవడం అంటే అర్థం ఆయన నడిచినట్టే నడవాలి, ఆయన నడిపించినట్టే నడవాలి, ఆయనలాగే నడవాలన్నమాట, ఆయనతోటే నడవాలన్నమాట. ఇంకా మన ఇష్టం కాదు, లోకం ఇష్టం కాదు, స్నేహితులు లేకపోతే ఈ పాపలోకం చెప్పేటట్టు కాదు అన్నమాట. ఆత్మ వల్ల క్రొత్తగా జన్మించాం. ఇప్పుడు మనం ఆత్మను అనుసరించే క్రొత్తగా జీవించాలి. ఇప్పుడు మన పాత జీవితానికి, రక్షింపబడిన తర్వాత మన జీవితానికి తేడా లేదు అంటే మన రక్షణ అనుభవాన్ని పరీక్షించుకోవాలి. మత్తయి 18:3 అన్నాడు కదా, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నాడు. కాబట్టి మనం ఆత్మానుసారంగానే నడవవలసి ఉంది. ఆత్మానుసారంగా నడిస్తే ఇతర విశ్వాసులతో కూడా ఐక్యతతో నడుస్తాం. ఆ విషయాలు 26 నుండి 6వ అధ్యాయంలో కూడా మనం చూడబోతున్నాం. సో సంఘంలో విశ్వాసులు దేవునికి లోబడి బ్రతుకుతూ ఉంటే ఇతర విశ్వాసులకు అభ్యంతరకరంగా ఉండలేరు. ఇతరులను అసూయపడుతూ, అతిశయిస్తూ, వివాదాలు రేపరు. ఆ విషయాలు తర్వాత వారు మనం చూడబోతున్నాం. ఓకే, కాబట్టి 2 విషయాలు, స్పిరిట్ ఇంపార్టెడ్ లైఫ్ అండ్ స్పిరిట్ డైరెక్టెడ్ కాండక్ట్. అంటే ఆత్మ కలిగించిన నూతన జీవం, ఆత్మ నడిపించే నూతన జీవన విధానం. సో నూతన జీవం పొందితే నూతన జీవన విధానం మనకు కలిగించాడు అన్నమాట. కాబట్టి నూతనంగా దేవుడు కోరినట్టు ఆత్మఫలంతో జీవించే వాళ్ళు ఎవరన్నమాట? నూతన జన్మ పొందిన వాళ్ళు అన్నమాట. కాబట్టి శ్రేష్టమైన ఆత్మఫలాన్ని, దానికి విరోధమైన నియమమే లేని ఆత్మఫలాన్ని మనం బహుగా ఫలించాలని ఆశిద్దాం. పాపం విషయంలో అతి క్రూరంగా ప్రవర్తిద్దాం. ప్రభువునే సిలువకు అప్పగించిన ఇంత పాపం మనకు ప్రియంగా ఎలా ఉండగలదు? రక్షింపబడిందే పాపం నుంచి అన్నప్పుడు మళ్ళా పాపకాడి కింద ఎలా ఉండగలం? నీ త్రాగుడు, నీ వ్యభిచార జీవితం, నీ అక్రమ సంపాదన నువ్వు కాదనుకోకపోతే నువ్వు జీవించేది పాత విధానమే. నీకు క్రొత్త జీవం కలగలేదేమో. శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు.
అంత క్రూరంగా, అంత కఠినంగా దేవుని దుఃఖపెట్టే, మనకు హానికరంగా ఉండే పాపం విషయంలో అంత తీవ్రమైన చర్య తీసుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం అంటే. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, స్పిరిట్ కంట్రోల్డ్ లైఫ్ ఈజ్ ఎ క్రూసిఫైడ్ లైఫ్. ఆత్మతో నడిపింపబడే జీవితం, ఆత్మ ఆధీనంలో ఉండే జీవితం సిలువ వేయబడిన జీవితమే. పాపం విషయంలో మనం ఎవరు? మృతులం. చచ్చిపోయినోడు వాడి కోపం వస్తుందా? చచ్చిపోయినోడికి మీరు ఏదన్నా ఆశలు పెట్టి ఆకర్షించగలరా? అంత పాపం విషయంలో అలాంటి వైఖరి మనం కలిగి ఉండాలి. ఆత్మను అనుసరించి జీవిద్దాం. ఆత్మఫలం తిరుగులేని రీతిలో, ఎవరు కాదనలేని ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ప్రభు అటువంటి కృప మనందరికీ దయచేయండి గాక. ప్రభు మీకు స్తోత్రాలు. లోకం చట్టాలు చేయలేనంత శ్రేష్టమైన, విరోధమైన నియమమే లేని ఈ ఆత్మఫలాన్ని మాలో సమృద్ధిగా ఫలించండి తండ్రి. మాకు సాధ్యం కాంది మీ వల్లే సాధ్యం, కాబట్టి మీరే మాలో ఈ ఆత్మఫలాన్ని ఫలించండి. మేము మీకు లోబడుతున్నాం, మిమ్మల్ని అనుసరించి నడుస్తాం, క్రమంగా నడుస్తాం. ఆత్మను అనుసరించి మాకు ఆత్మఫలం సమృద్ధిగా దయచేయండి. పాపం విషయంలో ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉండాలో మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇక పాపం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా, పాపాన్ని ఎక్కడ సమర్థించుకోకుండా, పాపాన్ని ఎక్కడ దాయకుండా, ఒప్పుకొని విడిచిపెట్టి అసహించుకొని కుక్క వాంతికి తిరిగినట్టు మళ్ళా దాని వైపు మళ్ళకుండా పాపాన్ని విడిచిపెట్టమే కాదు, దాన్ని అసహించుకునే అటువంటి కృప మాకు దయచేయవలసిందని, ఈ బాల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ప్రభు బాల కొరకు సిద్ధపడండి.